వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి ప్లేస్ అయితే చూపిస్తాను అన్నమాట. చాలా పురాతనమైనది కొండ ప్రదేశం అండి. ఇది చూస్తారు కదా ఇదైతే ఎంట్రన్స్ అండి. దీనికి మళ్ళీ ఎంట్రన్స్ ఫీజు కూడా ఉందంట. ఫీజు వచ్చేసి మనిషికి 35 రూపీస్ అయితే తీసుకుంటున్నారండి. చూసారా ఎంత నిర్మానుష్యంగా ఉంది అసలు. కానీ ప్లేస్ అయితే చాలా బాగుందండి. కార్తీక మాసంలో అయితే అసలు ఖాళీ ఉండదండి ఇక్కడైతే. చూసారు కదా చుట్టూ అసలు పురుగు కూడా మెదలలేదు. నాకైతే నిజంగా చెప్పాలంటే చాలా భయం వేసింది. ఈ రోడ్డు స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఒక 1 కిలోమీటర్ వరకు సిమెంట్ రోడ్డు ఉంటుందండి. ఇక్కడైతే పైకి వెళ్తున్నాము. నేనేమో ఎవరో లేరు, లొకేషన్ బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని తీసుకొచ్చాను అంటున్నాను మా ఆయన్ని. మా పిల్లలు మా వారైతే ముందు వెళ్తున్నారు. పప్పలు కొనుక్కున్నారండి. బయట షాప్ ఒకటి ఉంది, ఎంట్రన్స్లో స్టార్టింగ్లో ఉంది. అసలు లోపలైతే కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా లేదు నిజంగా చెప్పాలంటే. అందుకనే వాటర్ తినడానికి పిల్లలు ఉన్నారు కదండి, అవి తీసుకుని వెళ్తున్నాము. ఎక్కేప్పుడైతే దోల తీరిపోయింది. 10 మెట్లు ఎక్కగానే కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి నిజం చెప్పాలంటే. అదిగో చూడండి అక్కడికి ఎలా నడుతున్నారు పట్టుకుని. 10 మెట్లేనండి అప్పటికి మేము ఎక్కింది. అసలు నిజంగా చెప్పాలంటే నిజంగా ఎక్కలేకపోయాము సీరియస్గా చెప్పాలంటే. చూడండి ఎక్కిన 10 మెట్లకి కాళ్ళు తెతలు వచ్చి అప్పుడు దాకా ఆటోలో కూర్చుని కొద్దిగా దూరం ఎక్కగానే ఇంకా మరి కాళ్ళు నొప్పులు అనిపించేసినాయి అనమాట. ఎలాగోలాగా సగం అయితే ఎక్కామండి. ఒక 50 మెట్ల వరకు ఎక్కాము. మా పాప ఏమో నేను ఇటు వెళ్తానంటుంది. వాళ్ళ డాడీ ఏమో అటుగా వెళ్ళదు స్ట్రైట్గా వెళ్ళాలని చెప్తున్నారు. మనం 10 మందితో కలిసినప్పుడు ఒకలా ఫీలింగ్ వస్తుంది, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా ఫీలింగ్ వస్తుంది కదండి. నాకు మాత్రం స్టార్టింగ్ నుండి చాలా భయం వేసింది. చుట్టూ ఎవ్వరూ లేరు అసలు. కింద సెక్యూరిటీ తప్ప ఒక్కరు తప్ప ఇంకా ఎవరు లేరు అసలు. చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో. అక్కడ పెట్టలేస్తున్నా కానీ చాలా భయం వేసింది. పైన కనపడుతున్నాయి కదండి అవేనండి బుద్ధుడు నాటి కాలం నాటి గుహలు అంటండి ఇవి. ఇక్కడ బుద్ధుడు ఉన్నారంటండి. ఆయనతో పాటు సేవకులు వాటిని గుహలాగా తయారు చేశారంట. పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి. చాలా బాగుందండి లొకేషన్ అయితే. చాలా బాగుంది అసలు. కానీ సింగిల్గా అయితే వెళ్ళకూడదు. ఇక్కడైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి 5 ఇయర్స్ బ్యాక్. నాకైతే వెళ్ళిన దగ్గర నుంచి అదే గుర్తొస్తానే ఉంది. చూసారా ఇక్కడ బోర్డు కూడా ఉంది, మనం ఇక్కడ ఏది తవ్వకూడదంట. ఇక్కడ ఒక కొండని శివలింగం లాగా చెక్కారండి. చాలా పెద్దగా ఉంది చూడటానికి. కానీ వీడియోలో ఎంత చిన్నగా కనపడుతుందో నాకైతే తెలియదు కానండి. చాలా పెద్దగా ఉందండి. అదొక కొండని శివలింగం లాగా చెక్కారు. అసలు చూడడానికి చాలా బాగుంది. కానీ అదైతే ఇప్పుడు ఓపెన్ చేయరంటండి. కార్తీక మాసంలోనే ఓపెన్ చేస్తారంట. చూసారు కదా ఎలా ఉందో. లోపలికి వెళ్ళడానికి అయితే లేదండి, గేట్ వేసి తాళం వేసేస్తారు. చూసారా బయట కూడా ఎలా చెక్కారో. బయట కూడా ఎముదలు వెలిగించడానికి ఇంత కుండీలు లాంటివి చేశారండి, హోల్స్ టైప్లో. కొండకి ఒక్క కొండని ఎలా చెక్కారో చూసారా, హోల్స్ కనపడినాయి మీకు. చూడండి మేము ఎంత పైకి వచ్చామనేది కొండపైకి. కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి అంతవరకు నడిచి వచ్చేసరికి. ఇంకా చాలా ఉందండి. ఇక్కడ కూడా చూడండి కూర్చోడానికి ఎలా చేశారు. అక్కడైతే సెక్యూరిటీ అయినా కూర్చుని ఉన్నారండి. కొండని ఎలా చెక్కారో చూస్తున్నారు కదా మీరైతే. ఇవి వచ్చేసేసి వాళ్ళు నివసించినవి అంటండి, ఇల్లు టైప్లో. వాళ్ళు కొండని ఎంత అప్పట్లోనే ఏ పరికరాలు లేకుండా ఎంత బాగా చెక్కారో చూడండి అసలు. ఒక కొండని ఎంత బాగా చెక్కారో. ఇక్కడైతే పాండవులు వనవాసం ఉన్నారంటండి 6 నెలలు. చూసారు కదా ఎలా ఉందో చూడండి. బయట లోపలికి వెళ్ళడానికి అయితే నాకైతే భయం వేసిందండి. బయటే నుంచున్నాను. ఇవైతే వాష్రూమ్స్ అంటండి. లోపల వాడిన వాటర్ బయటకు రావడానికి కూడా వాళ్ళు పైపింగ్ టైప్లో మొత్తం అంతా చెక్కారు లోపల నుంచి బయటకు కూడా. చూసారా మెట్లు అయితే ఉన్నాయి కానీ నాకైతే భయం వేసి నేనైతే వెళ్ళలేదు. మా వారు కూడా వద్దులే అని అన్నారు. మా పాప అయితే నేను వెళ్తాను అందుకని వద్దులే అమ్మ అని చెప్పాను నేనే. ఇవైతే ఇది ఒక రూమ్ అండి, ఒక రూమ్స్ టైప్లో, ఏ రూమ్కి ఆ రూమ్ టైప్లో కట్టారు. ఇంకా ఎక్కే కొద్దీ వెళ్ళే కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయండి అలాంటివి. చూసారా వాటర్ని నిల్వ ఉంచుకోవడానికి కూడా చేశారు. ఇక్కడ చూసారా పడుకోవడానికి ఎట్లా కొండను తవ్వారు. ఇప్పుడైతే ఇంకా ఎక్కాలండి. నాకైతే అలుపు వచ్చేసేసింది అంత దూరం వెళ్ళేసరికి. సాయంత్రం ఇంకా పైకి వెళ్తున్నామండి మేము. అక్కడైతే రాతి సమాధుల టైప్లో అయితే కట్టారు.